వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గులాబీ పార్టీ అదే బీఆర్ఎస్ సర్వాధినేత కేసీఆర్కు జైలు తప్పదు. ఆయన ఖచ్చితంగా జైలుకు వెళ్లాల్సిందే. ప్రభుత్వం ఆయన్ను అరెస్టు చేస్తుంది, ఖచ్చితంగా జైలుకు తరలిస్తుంది. ఇది నేను చెప్తున్న మాట కాదు. వేణుస్వామి తెలుసు కదా, వేణుస్వామి మరో బాంబు పేల్చారు. కేసీఆర్ అరెస్టు తప్పదు, ఆయన జైలుకు పోక తప్పదు అంటూ వేణుస్వామి సంచలనమైన కామెంట్లు చేశారు. ఆయన కేసీఆర్ ఖచ్చితంగా జైలుకు వెళ్తాడంటున్నారు. కేసీఆర్కు జైలు శిక్ష తప్పదని, జైలు కూడా తప్పదని ఆయన తన జోస్యంలో చాలా విస్పష్టంగా చెప్తున్నారు. అంటే కేసీఆర్ జైలుకు వెళ్తున్నాడన్న విషయం వేణుస్వామికి ముందే తెలిసిందా? ఈ వేణుస్వామి ఎవరంటే, సోషల్ మీడియాను బాగా ఫాలో అయ్యే వారికి వేణుస్వామి అంటే ఎవరు తెలిసి ఉంటుంది. చాలామందికి వేణుస్వామి గురించి తెలుసు. ముఖ్యంగా సెలబ్రిటీ ప్రపంచంలో వేణుస్వామి ఇప్పుడు ఒక సెలబ్రిటీ. సినిమా తారలు, రాజకీయ ప్రముఖులు అంటే సెలబ్రిటీల గురించే మాట్లాడతాడు. వాళ్ళ వ్యక్తిగత జీవితాలు ఎలా ఉంటాయి, వాళ్ళ ప్రగతి ఎలా ఉంటుంది, వాళ్ళ కెరీర్లో వాళ్ళు ఎలా ముందుకు సాగుతారు, గెలుపు ఓటములు ఎలా ఉంటాయి, అన్నీ వేణుస్వామి దశ దిశ చెప్పేస్తాడు. వారి దశ దిశను మార్చేస్తాడట. ఇప్పుడు ఆయన కూడా ఒక సెలబ్రిటీ. కొంతమంది సెలబ్రిటీలకు ఆయన ఆరాధ్య దైవం. ఆయన చెప్పేవన్నీ నిజాలవుతాయని కొందరు నమ్ముతారు. కానీ ఆయన చెప్పిన వాటిలో 99% నిజం కాలేదు. ఏవో ఒకటి అలా కాకతాళీయంగా నిజమై ఉంటాయి. ఈ విషయం ఇప్పుడు చాలామంది ప్రముఖులకు తెలుసు. ఆయన దగ్గర పూజలు చేయించుకున్న వారికి తెలుసు వేణుస్వామి ఒక బోగస్ వ్యక్తి అని. ఆయన అంచనాలతోనే మాట్లాడతాడు తప్ప ఆయనకు ఎలాంటి గ్రహస్థితులపై అంచనా లేదని కొంతమంది సీనియర్ హీరోయిన్లే ఈ మధ్య ఇలాంటి కామెంట్ చేసిన విషయం తెలిసిందే. గతంలో కవిత అరెస్ట్ అవుతుందని వేణుస్వామి చెప్పిన మాట నిజమే. ఆయన అప్పట్లో చెప్పాడు కవిత అరెస్ట్ అయింది, ఇప్పుడు ఈడీ అదుపులో ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత అరెస్ట్ అవడం అనేది అందరికీ తెలిసిన విషయమే, అందరూ ఊహించిన విషయమే. రాజకీయాల మీద, పోలీసు చర్యల మీద, ఈడీ ఐటీల మీద ఏమాత్రం అవగాహన ఉన్నా, ఆ కేసుపై కాసింత స్పష్టత ఉన్నా ఎవరైనా కవిత అరెస్ట్ అవుతుందనే నమ్ముతారు. కవిత అరెస్ట్ అయింది కూడా. కానీ ఇక్కడ వేణుస్వామి గతంలోనే ప్రకటించారు ఆయన దైవాంశ సంపతుడు, ఆయన చెప్పిందే జరిగింది అనుకుందాం. ఇప్పుడు కేసీఆర్ ఖచ్చితంగా అరెస్ట్ అవుతారట. కేసీఆర్ ఏ కేసులో అరెస్ట్ అవుతారో ఆయనకు తెలియదు. ఎవరు అరెస్టు చేస్తారో ఆయనకు తెలియదు. కేంద్రమా రాష్ట్రమా అది కూడా తెలియదు. కానీ ఖచ్చితంగా అరెస్ట్ అవుతారు. వేణుస్వామికి మరి ఎవరు అరెస్ట్ చేస్తారో తెలియదా? అసలు ఏం జరుగుతుంది? కేసీఆర్ నిజంగా అరెస్ట్ అయితే, ఒకవేళ అరెస్ట్ అయితే, అదిగో నేను చెప్పాను నా వల్లే జరిగింది అని వేణుస్వామి ఖచ్చితంగా గప్పాలు కొట్టుకుంటాడు. కొంతమంది సెలబ్రిటీల కారణంగా, వారి పూజల కారణంగా, వారు ఆయన సాన్నిధ్యానికి చేరుకోవడం కారణంగా ఆయన కూడా సెలబ్రిటీగా మారిన విషయం తెలిసిందే. సెలబ్రిటీగా మారాడు, సెలబ్రిటీలో ఒకటిగా మారాడు. కానీ చాలామంది విషయాలు ఆయన చెప్పినవన్నీ ఫ్లాప్ అయినాయి. చాలామంది ఆయనను విమర్శిస్తారు. ముఖ్యంగా కొంతమంది హీరోయిన్లు వేణుస్వామి చెప్పిందంతా అబద్ధమే అంటారు. మరి కేసీఆర్ విషయంలో ఆయన ఇంత ధైర్యంగా ఎలా చెప్పగలుగుతున్నారు? తెలంగాణ రాజకీయాలు, కేసీఆర్పై ఇప్పుడున్న ఆరోపణలు, కాళేశ్వరం కావచ్చు, ధరణి కావచ్చు, మరొకటి కావచ్చు, ఏదైనా కేసులో కేసీఆర్పై సాక్ష్యాధారాలు బయటపడితే అరెస్ట్ చేస్తారేమో, ఖచ్చితంగా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. చిన్న పిల్లగాడు కూడా చెప్తాడు కేసీఆర్ రేపో మాపో అరెస్ట్ అని. ఇక్కడ వేణుస్వామి ప్రత్యేకత ఏంటి? ఒకవేళ అరెస్ట్ అయితే మాత్రం క్రెడిట్ ఆయనే కొట్టేసుకుంటాడు. నేను చెప్పాను కదా అందుకే అరెస్ట్ అంటాడు వేణుస్వామి. ఇది ఖచ్చితంగా ఊహాజనితమే. అయితే అవ్వచ్చు, కాకపోవచ్చు. అయితే నేను చేశాను, కాకపోతే గ్రహాలు తారుమారయ్యాయా? వేణుస్వామి ఏమిటిది?